ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ ఆదివారపు ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఈ ఆవరణంలో కానీ ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. వేకువనే
సమర్పణ వేకువనే వెదకెదను నీ సన్నిధిని ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిని వేకువనే వెదకెదను నీ సన్నిధిని ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిని. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము అని అందరము పరిశుద్ధాత్మను ఆహ్వానించుకున్నాం. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు యేసు, మీ వైపు చూస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం మీ సన్నిధానంలోనికి వస్తూ ఉన్నాము. మీ ముఖ దర్శనమును మాకు మీరు అనుగ్రహించండి. మీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని మీరు చెప్పినారు. ప్రభా, మీ వెలుగు మా హృదయాలను వెలిగించాలి, మా కుటుంబాలను వెలిగించాలి. ఆ వెలుగు ద్వారా మా పరిసరాలలో అనేకులను మేము వెలిగించగలగాలి. ప్రభువా, దేవుని జీవాత్మ మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ తాకుదల మాకు మీరు దయచేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. వాక్యములో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని మాకు మీరు దయచేయండి. ప్రభువా, బాధలలో మాకు నెమ్మదినిచ్చేది మీ వాక్యమే కదా. కృంగిన సమయాలలో మా హృదయానికి ఆదరణ ఇచ్చేది మీ వాక్యమే కదా ప్రభువా. జీవితంలో కలవరములో ఉన్నప్పుడు ధైర్యపరిచేది మీ వాక్యమే కదా ప్రభు. భయపడకము, నేను నీకు సహాయము చేయుచున్నాను అని మీరు చెప్పుచున్న దేవుడవు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. అందరము కలిసి చదువుకుందాం ఈ వాక్యం. సామెతలు 27వ అధ్యాయము మొదటి వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ప్రభునంతులరా, ఇక్కడ మనం చదివిన ఈ వచనంలో ఆఖరి పదాన్ని మనం చూస్తే తెలియదు అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఏం పదం అండి? తెలియదు. తెలియదు అనే పదము జనరల్గా
మనం వాడుతూ ఉంటాం. అది ఎక్కువగా మన లైఫ్లో తెలియదు అనే పదాన్ని వాడుతూ ఉంటాం. జనరల్గా మనల్ని ఎవరన్నా ఒక అడ్రస్ అడిగితే, ఏమండి పలానా చోటకు వెళ్ళాలి, కొంచెం ఆ రూట్ చెబుతారా అని అంటే, మనకు తెలియకపోతే సింపుల్గా అంటాం, మాకు తెలియదండి అని అంటాం. మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాదు, సంపూర్ణుడు కాదు. అన్ని విషయాలు ఒకళ్ళకే తెలియాలని కూడా లేదు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమందికి కొన్ని తెలుసు, కొంతమందికి కొన్ని తెలియదు. కాబట్టి తెలియదు అనే పదం మనం డైలీ లైఫ్లో వాడే పదం. అయితే దేవుని వాక్యంలో తెలియదు అనే పదం చూస్తే ఏమి తెలియదు మనకు అని వాక్యం చెబుతూ ఉందంటే, 27వ వచనంలో, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఇప్పుడు తెలియదు అనే పదంకి మరి వ్యతిరేక పదం లేక వేరొక అర్థం వచ్చే పదం ఏంటంటే తెలుసు. అది తెలుసు. ఈ రెండు కాంట్రవర్షియల్ వర్డ్స్. ఒకటేమో తెలియదైతే ఒకటే తెలుసు. తెలియదు అనేది జనరల్గా హ్యూమన్ బీయింగ్ వర్డ్. మనుష్యులు అంటూ ఉంటారు తెలియదు అని. ఇప్పుడు మనకి మన ఆరోగ్యం ఎలా ఉందో కూడా మనకు తెలియదు అసలు. అలాగే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఏదైనా ఒక పనిని పట్టుకుంటే లేక ఒక పనిని ప్రారంభిస్తే అది ఏం చేయబోతున్నామో కూడా మనకు తెలియదు. కాబట్టి తెలియదు అనే పదం ప్రియులరా మానవుని పదం. అది మానవుని పదం, మనకు తెలియదు. దేవుని దగ్గరకు వెళ్ళి నాకంతా తెలుసు అని చెప్పలేం కదా. నాకేం తెలియదు ప్రభా, ఈ పరిస్థితిలో ఏం చేయాలో మీరే చెప్పండి అని అంటాం. అలాగే మన భవిష్యత్ ఏమిటి, మన కుటుంబ పరిస్థితి ఏమిటి, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, మన భవిష్యత్తు ఏమిటి, మన ఆత్మీయ జీవితం సంగతి ఏమిటి, మనకేమీ తెలియదండి సింపుల్గా చెప్పాలంటే. అయితే వెంటనే తెలియదు అనే పదం వెంటనే తెలుసు అనే పదం వాడే దేవుడు ఉన్నాడు మనకి. ఆయనకు అన్నీ తెలుసు. నీకేమి తెలియదో మనం ఆరాధన చేయనొచ్చిన దేవునికి అది తెలుసు. ఒక సమస్య నీ ముందు కూర్చుంది, ఏం చేయాలో మనకు తెలియదు. వెంటనే దేవుడు అంటున్నాడు నాకు తెలుసు, ఈ పరిస్థితులు ఏం చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు తెలియదు, ఏం తెలియదు మనకు అసలు. మన జీవితంలో ఏం తెలియదు అని అంటే 27వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ రోజు ఏం జరుగుతుందో అది మనకు తెలియదు. కానీ దేవునికి ఏం తెలుసు అసలు? నీకు నన్ను గూర్చి ఏం తెలుసు ప్రభువా అని అడిగామనుకోండి, దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి ఒక్కసారి. దేవుని గూర్చి మనల్ని గూర్చి దేవునికి ఏం తెలుసు అంటే 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 16వ వచనం చదువుదాం.
139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీవు కన్నులు నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నీ గ్రంథములో లిఖితముల. అక్కడ ఫుట్ నోట్స్లో 1 అని ఉంది. అక్కడ చూస్తే ఏమైనా ఉందంటే ఒక్కసారి అది కూడా చదవండి అందరూ. ఒకటైనా కాక మునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. పిల్లలు, అసలు దేవుని గురించి మనం ఎంత అర్థం చేసుకోవాలంటే, తల్లి గర్భములో పిండము ఏర్పడి ఆ లోపల భాగాలు ఏ రోజున ఏ భాగం ఏర్పడిందో, లోపల తల్లి గర్భంలో పిండం ఉన్నప్పుడు అవయవాలన్నీ ఒకేసారి రావు కదా. ఆ తల ఎప్పుడు ఏర్పడింది, కళ్ళు ఎప్పుడు ఏర్పడ్డాయి, చెవులు ఎప్పుడు వచ్చినాయి, మౌత్ ఎప్పుడు వచ్చింది, అలాగే హార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అన్నీ ఒక్కొక్క అవయవము లోపల ఒక్కొక్క భాగము ఏర్పడుతూ ఉన్నప్పుడు ఏ టైంలో ఏ భాగం ఏర్పడిందో కూడా దేవునికి సమస్తము తెలుసు. అప్పటి నుండి ఇక ఎప్పటి వరకు అనంటే మన లైఫ్లో లాస్ట్ డే ఏంటండి? లాస్ట్ డే అంటే మరణించే రోజు. ఆ లాస్ట్ డే కూడా ఎప్పుడో అంతా తెలిసిన దేవుడు. ప్రియరా, మన జీవితంలో సింపుల్గా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనకేమీ తెలీదు, దేవునికి అంతా తెలుసు. మన పరిస్థితుల్లో మనం ఏం చేయాలో మనకు తెలియదు, కానీ ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు సమస్తము తెలుసు. అందుకనే ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసాము. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి చూద్దాం ఆ వాక్యం. సామెతలు 27వ అధ్యాయము 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. అంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అయితే తెలిసిన దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు. ఆయనను మనం మర్చిపోతుంటాం జనరల్గా. ఒకసారి మనం చూస్తే దావీదు యొక్క అన్నలు లేక ఇశ్రాయేలు సైన్యము వాళ్ళ మీద యుద్ధం చేయటానికి పోరాడుతూ ఉన్న ఎదురుగా ఉన్న గొల్యాతు. ఇది అక్కడ పరిస్థితి. గొల్యాతు ఇశ్రాయేలుల మీద సవాలు విసురుతున్నాడు. మిమ్మల్ని చూడండి నేనేం చేస్తాను అని గొల్యాతు సవాలు విసురుతున్నాడు. ఆ టైంలో అక్కడున్న దావీదు అన్నలే ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఆ టైంలో ఏం చేయాలో తెలియదు. ఆ గొల్యాతునే చూస్తున్నారు కానీ ఆ గొల్యాతుని ఎలాగూ జయించాలో వాళ్ళకి తెలియదు. పిల్లలు చూడండి, తెలియకపోతే వెంటనే వచ్చేది ఏమిటంటే భయం వస్తుంది. ఏదైనా ఏం చేయాలో మనకు తెలియకపోతే వెంటనే భయపడతాం, కలవరం వస్తుంది. ఈ దావీదు అన్నలు కూడా గొల్యాతు అలాగూ సవాలు విసురుతుంటే ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాక వెంటనే భయపడ్డారు, కలవరపడ్డారు. ఏం చేయాలో తెలియట్లేదు అని వాళ్ళు కృంగిన పరిస్థితుల్లోకి వెళ్ళారు. అంటే వీళ్లకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అదే సమయానికి దావీదు గారు వచ్చాడు అక్కడికి. వచ్చిన తర్వాత అక్కడ విషయమంతా తెలుసుకున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో, ఆ గొల్యాతు ఏమంటున్నాడో, వీళ్ళు ఎలాగో కృంగిపోతున్నారో అన్నీ తెలుసుకున్నాడు. కానీ ఈయనన్న మాట ఏమిటంటే, జీవము కలిగిన దేవుణ్ణి దూషించటానికి
ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు వీడెంత అన్నాడు. అక్కడ పదాన్ని మనం చూస్తే వీడెంత అంటాడు. వాళ్ళు అదే కుటుంబంలో పుట్టిన అన్నలేమో అతని చూసి వణికిపోతూ ఉంటే దావీదు గారు వచ్చి వీడంతా అన్నాడు. ఆ పదం ఇతనికి ఎలాగొచ్చింది అని అంటే, ఈయనకు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలిసిన దేవుడు తెలుసు. ఆ గొలియాతు సవాళ్ళు ఎలాగో ఎదుర్కోవాలో, ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలిసిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు దావీదుకు తెలుసు కాబట్టి నేనేం చేయాలో నాకు తెలుసులే అని అనుకున్నాడు. ప్రభునందులారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది? రేపేం సంభవించనో, రేపేం జరగబోతుందో తెలుసుకోవాలంటే దానికి ఏమన్నా మరి కొన్ని శాస్త్రాలు చదవాలేమో, లేకపోతే అదేమన్నా విద్య నేర్చుకోవాలేమో. అదంతా మన వల్ల కాదు. మనం సింపుల్గా నేర్చుకోవాల్సింది ఏమంటే, ఏం చేయాలో తెలియదు కాబట్టి అన్నీ తెలిసిన దేవునిని మనము గుర్తెరిగి జీవించాలి. అన్ని సమయాలలో మనం ఎప్పుడు ఏమి చేయాలో కూడా తెలిసిన దేవునిని మనము గుర్తెరిగి జీవించాలి. అందుకనే మనకు తెలియని విషయాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి బైబిల్లో మనం చూస్తే 27వ అధ్యాయము 1వ వచనం చూస్తే, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. అది ఏ రోజు ఏమి జరుగుతుందో కూడా మనకు తెలియదు. నేను ఈ క్రిస్టియన్ మ్యారేజెస్ చేయడానికి ఈ గవర్నమెంట్ తరపున లైసెన్స్కి అప్లై చేశాను. అప్లై చేసి అక్కడ ఈ క్రిస్టియన్ యాక్ట్ కింద ఒక ఆఫీస్ గుంటూరులోనే ఉన్నది. అక్కడికి వెళితే నా రికార్డ్ అంతా చూసి ఆ ఆఫీసు అంటే ఆ మ్యారేజెస్ ఇష్యూ చేసే ఆ పర్సన్, ఆ మేనేజరు అవన్నీ చూసి నాకు చాలా హెల్ప్ చేశాడు. మీ రికార్డ్ అంతా చూస్తుంటే మీరు ఒరిజినల్ అని నాకు అర్థమవుతుంది సార్, మీలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేస్తానని మ్యాక్సిమం హెల్ప్ చేశాడు. అక్కడ నుంచి కలెక్టర్కి పంపాడు, అక్కడ నుంచి గవర్నర్కి పంపించాడు. ఇవన్నీ ప్రాసెస్ నడిపాడు. నేను చాలా మంచివాడు, బాగా హెల్ప్ చేశాడని ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పి వచ్చేసాను. తర్వాత కొంతకాలం అయిన తర్వాత నేను ఆయనకి మరలా ఒకసారి విజిట్ చేయాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పి రావాలి. సార్, మీరు ఆ రోజు లైసెన్స్కి నాకు ఉపయోగపడింది మీరే, నేను థ్యాంక్స్ చెప్పాలని మరలా స్పెషల్గా ఆయన ఆఫీస్కి వెళితే ఆయన ఆ సీట్లో లేడు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, పలానా సార్ ఉండాలి కదండి ఏరియానంటే, వాళ్ళన్న మాట ఏమిటో తెలుసా, ఆయన సస్పెండ్ చేశారండి అన్నారు. ఆయన నేచర్ చూస్తే హెల్పింగ్ నేచర్ బాగా ఉంది. ఇంకొక 6 months తర్వాత నేను వెళ్ళి చూస్తే ఆయన సస్పెండ్ అయ్యాడండి. చాలా జాబ్లో కొన్ని విషయాలు మాల్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయాడు, అందువల్ల ఆయన సస్పెండ్ అయ్యాడండి. మంచివాడే కానీ సస్పెండ్ అయ్యాడండి అని వాళ్ళు బాధగా చెప్పారు. చూడండి, ఎవరికి ఏ రోజున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, ఏ రోజున ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితులు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. తర్వాత ఇంకా తెలియని విషయాలు ఇంకా ఏమున్నాయని చూస్తే ఒకసారి ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము
8వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనం. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగు సంభవించునో వారికి తెలియజేయు వారెవరు. చూడండి ఇక్కడ ఎంత స్ట్రైట్గా ఉందంటే ఈ వాక్యము. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగు సంభవించునో వారికి తెలియజేయు వారెవరు. మనకు ఏమి సంభవించబోతుందో అది కూడా మనకు తెలియదండి. ఈ 2024లో ఇంకా 8 months మన ముందు కనబడతా ఉంది. ఆల్మోస్ట్ ఏప్రిల్ అయిపోతే ఇంకొక 8 months కనపడుతున్నాయి. ఈ 8 monthsలో ఏం జరగబోతుందో కూడా మనకు తెలియదండి. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగు సంభవించునో వారికి తెలియజేయువారు ఎవరు. కాబట్టి మనకు తెలియంది ఏమిటంటే రేపేమి జరుగుతుందో తెలియదు, అలాగే భవిష్యత్తులో మనకు ఏమి జరగబోతుందో కూడా మనకు తెలియదు. తర్వాత ఇంకా తెలియని విషయాలు ఇంకేమన్నా ఉన్నాయనంటే ఇంకొకటి చూద్దాం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఆ దినము తక్కువ చేయబడక. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని మీరెరుగుదురు. పిల్లలు గమనించండి, ఇక్కడ ఏమి తెలియదు అని అంటే ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ప్రభువునందు పిల్లరా, కొన్ని విషయాలు మనకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో తెలియదు, భవిష్యత్తులో మనకేం జరగనున్నదో తెలియదు, అలాగే ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ మనం చేయాల్సిన పని ఏమిటి అనంటే అన్నీ తెలిసిన దేవుని మార్గంలో నడుచుకోవాలి. అన్నీ తెలిసిన దేవుని మార్గములో అనగా పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి ఏ సమయంలో ఎలాగో చేయాలో అన్నీ కరెక్ట్గా నేర్పిస్తాడు. ఆ తెలిసిన దేవుని మార్గములో, దైవ మార్గములో మనం నడుచుకోవాలి. అంటే అర్థం ఏంటి అనంటే ఆపదలు రాకముందే దేవుని మనం తెలుసుకోవాలి. ఆపదలు వచ్చినప్పుడేమో సడన్గా ఎలాగూ చేయాలా అని కంగారు పడతాం. ఈ దావీదు యొక్క అన్నలు ఆ గొల్లియాతు మాటలు విని కంగారు పడినట్లుగా ఆపదలు వచ్చినప్పుడు కంగారు పడతాం, ఏం చేయాలో తెలియదు అప్పుడు. కానీ ఆపద రాకముందే తెలిసిన దేవునిని తెలుసుకున్నాడు దావీదు. అందువలన ఆయన ఏమంటున్నాడంటే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అనగా దేవుణ్ణి తెలుసుకొని ఉంటే ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలో ప్రభు మనకు చెబుతూ ఉంటాడు. దీన్ని ఏమంటామంటే ముందుగానే సిద్ధపడటము అని అంటాము. ఆపదలు రాకముందే ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. అయితే ఈ తెలిసిన దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. అందుకనే దావీదు గారు అన్నాడు, జీవము కలిగిన దేవుణ్ణి దూషించటానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అంటే నేను ఆరాధన చేయుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అనేది దావీదు గారికి తెలుసు. కాబట్టి పిల్లరా, ఇప్పటి వరకు మనం తెలియని విషయాలు
మనకేం తెలియదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు రాకడ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ తెలియని విషయాలు, ఎవరిని అడిగినా కూడా ఎవరు మనకు చెప్పని విషయాలు. ఫలానా టైంలో క్రీస్తు ప్రభు రాకడ వస్తుందని ఎవరు కూడా మనకు చెప్పరు. అయితే ఇప్పుడు మనం తెలియని విషయాలలో నుండి జనరల్గా మనం ఏం చేస్తామంటే తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక మ్యూజిక్ ఉన్నది, ఆ మ్యూజిక్ బాగా ప్లే చేసే వ్యక్తి, ఆయనకు ఆ క్యాషో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమీ తెలియదు ఒకప్పుడు, కానీ అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత క్లాసుల్లో చెప్పే లెసన్స్ విని ఆ క్యాషియోని బాగా ప్లే చేస్తున్నాడు. తెలియదు కానీ నేర్చుకున్నాడు. అలాగే ఏదైనా సరే మనకు తెలియని విషయాన్ని మనం నేర్చుకొని తెలుసుకుంటాము. ప్రియరా, మన జీవితంలో తెలియని దశలో నుండి తెలుసుకునే దశలోనికి మనం వెళ్ళాలి. అసలు ఈరోజు మెసేజ్ థీమ్ ఇది. మెసేజ్ థీమ్ ఏంటంటే తెలియని స్థితిలో నుండి తెలుసుకునే స్థితికి మనం వెళ్ళాలి. ప్రతి మనిషికి ఏం తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు మన నాగరికత ఏంటండి? ఒకప్పుడు మన నాగరికత ఏంటి? ఒక పెద్ద కోటీశ్వరుడు మారుమనసు పొందాడు, కానీ ఆయన నన్ను ఒక స్థలానికి తీసుకొని వెళ్ళి చూపించాడు. అదేమన్నాడంటే, అయ్యా, ఈ స్థలంలో ఈ ముళ్ళ కంపల్లో బర్రెలు మేపుకున్నవాడినయ్యా నేను అన్నాడు. ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా ఆ మాట నాకు చెప్పాడు అని అంటే నేను చాలా అప్రిషియేట్ చేశాను ఆయన. ఈ స్థలాల్లో బర్రెలు మేపుకున్నవాడినయ్యా నేను. నాకేం తెలియదయ్యా, తలగొడ్డ చుట్టుకోవటం, కొంచెం నీళ్లు తీసుకోవటం, అంటే వాటర్ బాటిల్ నీళ్లు తీసుకోవటం, వాటెమ్మట తిరగటం, అది ఒక్కటే నాకు తెలుసు. కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత దేవుడు నాకు విద్యను నేర్పించాడు, జాబ్ ఇచ్చాడు, మంచి లైఫ్ పార్ట్నర్, మంచి వైఫ్ని ఇచ్చాడు. ఆమె ద్వారా నా కుటుంబం కట్టబడింది, నా బిడ్డలను దీవించాడు. 3 పిల్లలు, 3 ఫారెన్లో సెటిల్ అయిపోయారు. ఈ రోజున దేవుడు నన్ను ఒక ఉన్నత స్థాయిలో పెట్టాడు. దీని అంతటికీ కారణం ఏంటంటే నేను దేవుణ్ణి తెలుసుకోవటం బట్టే అని చెప్పాడు. నా ప్రభువును తెలుసుకోకపోతే ఆ గేదెల మేపుతా, ఆ కళ్ళు తాగుతా, నా జీవితం అలాగే గతించిపోయేది. కానీ నా ప్రభువును తెలుసుకున్నాను, నా స్థితిని దేవుడు మార్చాడు. ప్రియరా, మన జీవితంలో తెలియని స్థితిలో కొంతకాలం ఉంటున్నాం. దేవుని గూర్చి తెలియదు, దేవుని వాక్యం తెలియదు, దేవుని శక్తి తెలియదు, దేవునిలో ఉన్న మహిమ తెలియదు, దేవునిలో ఉన్న స్వస్థత తెలియదు, దేవునిలో ఉన్న అభిషేకం తెలియదు, దేవునిలో ఎంత గొప్పగా ఉందా అనేది మనకు తెలియదు. తెలియని స్థితిలో ఉంటున్నాం. నీకు తెలియదు 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 అని మరి వాక్యం మీకు చూపించాను కదా. రేపేమి సంభవిస్తుందో తెలియదు, భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి తెలియదు, కానీ ఎంతకాలం తెలియదు? ఇవన్నీ నీకు తెలియాలి అంటే, ఇవన్నీ నీకు అర్థం కావాలంటే తెలిసిన దేవునిని మనము తెలుసుకోవాలి. ఒకసారి అందరం క్లాప్స్ ఇద్దామా దేవునికి? ఏం తెలుసుకోవాలంటే మనం తెలిసిన దేవునిని మనం తెలుసుకోవాలి. దేవునికి ఏం తెలుసో చూద్దాం. దేవుని వాక్యంలో యోబు గ్రంథంలోనే చూడండి. యోబు గ్రంథంలో 23వ అధ్యాయము యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నేను నడుచు మార్గము చదువా? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ప్రియరా, గమనించండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను,
ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అనగా ఇక్కడ అర్థం ఏంటి అనంటే, దేవునికి నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి ఎంత తెలుసు అనంటే, నిన్ను ఒక సువర్ణము వలె మార్చగలిగిన దేవుడు. నన్ను గూర్చి నాకు తెలియకపోవచ్చు, కానీ నన్ను ఎలాగూ మార్చాలి, నన్ను ఎలాగూ బాగు చేయాలి, నా సమస్యల నుండి ప్రభు నన్ను ఎలాగూ విడుదల చేయాలి, నన్ను గూర్చి తెలిసిన దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆ దేవునిని మనం బాగా గుర్తెరిగి జీవించాలి. అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకునే కొలదే నీ లైఫ్ షైన్ అవుతూ ఉంటుంది, నీ లైఫ్ మెరుగుపడతా ఉంటుంది, నీ లైఫ్లో డెవలప్మెంట్ చూస్తూ ఉంటావు, నీ లైఫ్లో బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు చూస్తూ ఉంటావు. నీ లైఫ్, నీ ఫ్యామిలీ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటుంది. అందుకనే మనకొకప్పుడు దేవుని గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు దేవుని తెలుసుకుంటా ఉండాలి, దేవుని వాక్యం తెలుసుకుంటా ఉండాలి, దేవుని శక్తిని నువ్వు తెలుసుకోవాలి. ఇక చివరికి నీ లైఫ్ ఎలా ఉండాలంటే, ప్రభు తప్ప నాకు ఇక వేరేది అవసరం లేదు అనేది నీ జీవితంలో అలాగూ దేవుణ్ణి తెలుసుకుంటా ఉండాలి. అందుకని ఇక్కడ యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత. అంటే ఇక్కడ యోబు ఏ స్థితిలో, ఏ కండిషన్లో ఉన్నాడంటే, బలహీనుడిగా ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు, పిల్లలను పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన మేపే గాడిదలు, గుర్రాలు చనిపోయినాయి, ఆ గొర్రెలు చనిపోయినాయి. చివరికి ఫ్యామిలీలో తనవారు అంటూ ఎవరు లేడు. హీ బికేమ్ ఏ లోన్లీ పర్సన్. చివరికి వైఫ్ ఉంది కానీ సహకరించదు, ఆమె కూడా ఆయనకు వ్యతిరేకం అయిపోయింది. అంటే నెగటివ్ థింగ్స్ లైఫ్లో, అన్ని నెగటివ్ థింగ్స్ జరిగినాయి. పిల్లలు పోయారు, భార్య వ్యతిరేకమైంది, పశు సంపదలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, ఆయుష్ క్షీణించింది, అంతా పోయింది. కానీ దేవుణ్ణి మాత్రం తెలుసుకొని ఉన్నాడు, దేవునిని ఎరిగి ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. తెలియని స్థితిలో నుండి తెలిసిన దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. మనల గురించి అన్నీ మనకు తెలుసండి, ఏ టైంలో ఎలాగో మనకు సహాయం చేయాలో. నా జీవితంలో నేను గమనించింది ఏంటంటే, అనేక మంది సేవకుల ద్వారా నేను గమనించింది ఏంటంటే, కొన్ని సమస్యలు మన మీదకు వచ్చి పడేసి మనల్ని అసలు చంపేస్తాయి అన్నట్లుగా ఉంటాయి. అంటే మనకి కృంగిపోతాం, ఇంకా ఒకవేళ చనిపోవచ్చు కూడా అన్నట్లుగా ఉంటాయి సమస్యలు. కానీ వాటన్నిటినీ సులభముగా తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు. సులభముగా, సూక్ష్మముగా తప్పిస్తాడు. అమ్మో, ఇంత పెద్ద శోధన వచ్చి నా మీద పడింది, ఇక ఈ శోధనలో ఏం చేయాలో నాకు కూడా తెలియట్లేదు అని నువ్వు కృంగిపోతూ ఉంటావు. ఎవరో ఈ దావీదు యొక్క సహోదరులాగా. కానీ ఆ టైంలో అంత పెద్ద శోధనను ఎంత సులభముగా దేవుడు చేస్తాడంటే, దేవుడు చేసిన తర్వాత ఇంత సులభముగా దేవుడు తప్పిస్తే నేనెందుకు ఇంత కృంగిపోయాను, నేనెందుకు ఇంత డీలా పడిపోయానని నువ్వు ఫీల్ అవుతావు. ఈ యోబు కూడా అదే అంటున్నాడు, నా ఆరోగ్యం పోయినా, నా ఆస్తులు పోయినా, నా పిల్లలు పోయినా, నా భార్య నాకు వ్యతిరేకంగా మారినా, నేను నా కుటుంబంలో ఒంటరివాడినైనా సరే నాకు నా దేవుడు తెలుసు. ప్రియరా, యోబుకి 7
కొడుకులు 3 కూతుర్లు 10 మంది పిల్లలు. చూడండి, 10 మంది పిల్లలు ఒకరోజు చనిపోతే ఒక తండ్రిగా ఆయన బ్రతికున్నాడంటేనే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఇంకంతకంటే గొప్ప విషయం ఏముందండి? 10 మంది పిల్లలు చనిపోయిన తర్వాత తండ్రి అసలు బ్రతికున్నాడంటేనే గొప్ప సంగతి. తర్వాత తన ఆస్తులు అన్నీ పోయినా బ్రతికున్నాడంటేనే గొప్ప సంగతి. ఆయన యోబు ఆ టైంలో బ్రతికుండటానికి కారణం ఏంటంటే ఆయన దేవుని తెలుసుకున్న వ్యక్తి. పిల్లరా, మన జీవితంలో గ్రహించాల్సింది ఏంటంటే దేవుణ్ణి తెలుసుకొని ఉండటాన్ని బట్టి గొప్ప అపాయాల నుండి తప్పించబడతాము, గొప్ప అపాయాలలో జయాన్ని మనం చూస్తాం. నువ్వు తెలుసుకొని ఉండాలి దేవుణ్ణి. నువ్వు ఆల్రెడీ దేవుని శక్తిని గుర్తెరిగి ఉండాలి. యోబులో ఉన్న విశ్వాసం ఏమిటంటే ఇవన్నీ పోయినా ఆయన చేతితో నన్ను పట్టుకున్నాడు. ఇంకా యోబుకి ఎవరు లేరు, ప్రభు ఒక్కడే తన చేయి పట్టుకున్నాడు. నన్ను నడిపించు ప్రభు అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఇప్పుడు వరకేమో తెలియదు అని చదివాము. ఇప్పుడు తెలియను. నా సమస్యల నుండి ఎలాగో బయటేయాలో దేవునికి తెలుసు. నా కృంగిపోయిన పరిస్థితుల నుండి, నా ముందున్న ఛాలెంజెస్ను ఎలాగో జయించాలో దేవునికి తెలుసు. కొన్ని సమస్యలు అది ఎలా ఉంటుందంటే ఒక ముడి, ఒక పెద్ద ముడిలాగా ఉంటాయి. ఆ ముడి విప్పదీయటం, ఆ ముడిని లూజు చేసి మరలా సరళం చేయటం మనకు చేత కాదు. అది పెద్ద చిక్కుముడిలాగా ఉంటుంది సమస్య. ఆ చిక్కుముడిని ఒకటి కదిలిస్తే ఇంకొక వైపు ముడి పడతా ఉంటుంది, ఒకటి కదిలిస్తే ఇంకొక వైపు. ఈ దారం ముడులు పడ్డప్పుడు మనకు ఆ ఇబ్బంది ఏంటో తెలుసు కదా. ఈ దారం ముడిని ఊడదీస్తూ ఉంటాం, ఇంకొక వైపు ముడి పడతా ఉంటుంది. సమస్యలు కూడా అలాగ ముడులుగా ఉంటాయండి. కానీ దేవునికి తెలుసు ఆ సమస్యలు అనే ముడిని ఎలాగ ఊడదీయాలో, ఎలాగూ సులభం చేయాలో, ఎలాగూ నీకు మరలా మార్గం సరళం చేయాలో దేవునికి తెలుసు. అందుకనే తెలియని స్థితిలో నుండి తెలిసిన స్థితిలోనికి మనం రావాలి. దేవుని శక్తి ఏమిటో ఇంతకుముందు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు దేవుని శక్తిని తెలుసుకోవాలి. ఆపదలు వచ్చినప్పుడు భయపడటమే తెలుసు ఇంతకుముందు నీకు. ఇప్పుడు దేవుని తెలుసుకుంటే ఆపదలు వచ్చినప్పుడు ఎలాగూ ధైర్యం ఉండాలో నీకు తెలుస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు కలవరపడటమే తెలుసు ఇంతకుముందు. ఎందుకు? దేవుని గురించి తెలియదు కాబట్టి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు నా ప్రభు నాతో ఉన్నాడు, ఈ సమస్యలో నాకు జయమిస్తాడు అని నీకు తెలుస్తుంది. ఇంతకుముందు సమస్య వచ్చినప్పుడు చాటున ఏడ్చుకోవటం, దుఃఖంతో ఆ కన్నీళ్లు దిగమింగటం అదే తెలుసు నీకు. కానీ ఇప్పుడు నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత నా కన్నీళ్లు తుడిచి నన్ను సంతోషగానములతో నింపే ప్రభు నాకున్నాడని నీకు తెలుస్తుంది. పిల్లరా, ప్రభువుని తెలుసుకోవటంలో గొప్ప విడుదల ఉన్నది, గొప్ప జయం ఉన్నది, గొప్ప స్వస్థత ఉన్నది, గొప్ప సంతోషం అన్నది. అందుకనే ఇక్కడ యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. చూడండి, ఈ మాట చెప్పింది 23వ అధ్యాయం అండి. ఒక్కసారి ఆ మాటను అలాగే మన ఫింగర్ పెట్టి చివరి అధ్యాయం చూడండి, 42వ అధ్యాయము. 42వ అధ్యాయము చివరి, అంటే గ్రంథంలో చివరి పేజీ, 42వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఇప్పుడు ఒక్కసారి 23వ అధ్యాయానికి రండి, 10వ వచనంలో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత ఏమంటున్నాడండి అక్కడ, నేను సువర్ణము వలె కనబడుదును.
సువర్ణం అంటే బంగారం మనకు తెలుసు. నేను బంగారంలాగా మారిపోతాను. ఇప్పుడు ఈ 42 అధ్యాయం 12వ వచనంలో అది జరిగింది ఖచ్చితంగా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. అంటే ఈ 23వ అధ్యాయము 10వ వచనం మాట్లాడే టైంలోనే 42వ అధ్యాయము 12వ వచనం ఆయన హార్ట్లో ఉన్నది. క్యాచ్ చేశారా ఈ పాయింట్ మీరు? 42వ అధ్యాయము 12వ వచనము దిస్ ఈజ్ గోల్డెన్ టైం, ఆ సువర్ణం లాంటిది. ఈ 23వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతున్నప్పుడే ఆ 42వ అధ్యాయం 12వ వచనం ఆయన హార్ట్లో ఉంది. ఎందుకంటే ఆయన తెలిసిన దేవుడిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అనంటే 23వ అధ్యాయం 10వ వచనమే 42వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడే చూడగలిగాడు ఆ బ్లెస్సింగ్ ఆయన. ఎందుకు? దేవుని తెలుసుకున్నాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు. పిల్లరా, దేవుణ్ణి తెలుసుకొని ఉంటే నీ పరిస్థితులు ఒక కృంగుదల వచ్చినది అనంటే అది నీకు గొప్ప అనుభవాన్ని ఇచ్చే స్థాయిలోనికి దేవుడు నిన్ను లేపుతాడు. ఒక సమస్యలో ఎంత కృంగిపోతున్నావంటే అంతగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎంత నలిగిపోతావో, ఎంత కృంగిపోతావో, ఎంత వేసారిపోతావో, ఎంత బాధపడతావో, అబ్బా ఏంటా అని నిద్ర లేకుండా ఎంత ఆలోచన చేస్తావో, ఎన్నిసార్లు ఎవరు చూడకుండా ఏడ్చుకుంటావో, ఆ పరిస్థితులే నిన్ను పైకి లేవనెత్తే పరిస్థితులు. అది దేవుణ్ణి బట్టి చెబుతూ ఉన్నాను. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణవలే కనబడదును. ఈ బైబిల్కి బైబిల్ అనేది క్రిస్టియన్ ఫీల్డ్లో ప్రపంచంలో మొదటి గ్రంథం. అయితే ఇంకొక బుక్ ఉంది, సెకండ్ బైబిల్ అంటాం. సెకండ్ బైబిల్ అది ఎవరు రాశారు? జాన్ బనియన్ రాశాడు. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. అంటే బైబిల్ తర్వాత నెక్స్ట్ బైబిల్ అనే పేరు వచ్చింది. అయితే ఆ బైబిల్ని ఏ పరిస్థితుల్లో రాశాడు? ఆ రాసే ఆయనకి నేను రాసే పుస్తకము ప్రపంచంలో ఎంత పేరు వస్తుందని ఆయనకి తెలియదు. ఆయన ఏ పరిస్థితుల్లో రాశాడంటే దేవుని కొరకు అతన్ని చెరసాల్లో వేసి దాదాపు 14 సంవత్సరాలు జైల్లోనే ఉండిపోయాడు జాన్ బనియన్. ఒక రకంగా చెప్పాలంటే బట్టలు మార్చుకోవటం లేదు, తిండి లేదు, నిద్ర లేదు, అంత అనారోగ్య వాతావరణం ఆ జైల్లో, కృంగిన పరిస్థితుల్లో. ఆ టైంలో ఆ జైలు గదిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే జాన్ బనియన్, నన్ను ప్రభువు ఈ చెరసాల్లో పెట్టాడు కాబట్టి నా ద్వారా ఈ చెరసాల్లో ఉన్న టైంలో ఒక గొప్ప పని దేవుడు చేస్తాడు అనేది ఆయన విశ్వాసం. ఓ ప్రక్కన తనతో పాటు జైల్లో ఉన్న ఆ ఖైదీలంతా కృంగిపోతా బాధపడతా ఉంటే జాన్ బనియన్, దేవుడు నన్నేదో చేయబోతున్నాడు, ఈ కృంగిన పరిస్థితిలో దేవుడు నన్ను ఏదో పైకి లేపబోతున్నాడు, దేవుడు నా ద్వారా ఒక గొప్ప పనిని చేపిస్తాడని ఆ చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు, మొరపెడతా వచ్చాడు. అప్పుడు ప్రభు నువ్వు ఒక బుక్ రాయాలి అని చెప్పాడు. బుక్ రాయడానికి ఆయన దగ్గర నోట్స్ లేదు, పేజీలు లేవు, పేపర్లు లేవు. ఎవరినో అడిగాడు, అయ్యా 4 పేపర్లు తెచ్చి పెట్టండి అని. వాళ్ళు పేపర్లు తీసుకొచ్చారు, ఒక పెన్ను ఇచ్చారు. ప్రభు ఆయనతో మాట్లాడిన ప్రతి మాట రాస్తా ఉన్నాడు. దుఃఖములో రాశాడు, వేదనలో రాశాడు, కృంగిన సమయాల్లో రాశాడు. అలాగూ రాయిగా 14 సంవత్సరాలు రాశాడు. ఆ 14 సంవత్సరాల్లో రాసిన పుస్తకం ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్రింటింగ్ చేయిస్తే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం ప్రింట్ అయింది. అది ప్రపంచంలో సెకండ్ బైబిల్ అని పాపులర్ అయింది. అంటే ఆయన కృంగిన సమయాలు
ప్రపంచానికే ఒక గొప్ప ఆదరణ ఇవ్వగలిగిన సమయాలుగా మారినాయి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అలాగే యేసు ప్రభుతో దగ్గరగా ఉన్న శిష్యుడు యోహాను గారు, అతి దగ్గరగా ఉన్న శిష్యుడు యోహాను. కానీ ఆయనను పద్మస్సు ద్వీపంలో మరి శిక్ష వేసినప్పుడు ఆ పద్మస్సు ద్వీపంలో అనేక శ్రమలు అనుభవిస్తూ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ప్రకటన గ్రంథము శ్రమలలో నుండి వచ్చిన గ్రంథం. అందుకనే బైబిల్లో ఈ 2 గ్రంథాలు టాప్ అండి. ఒకటి యోబు గ్రంథము, 2 ప్రకటన గ్రంథం. యోబు శ్రమల్లో నుండి యోబు గ్రంథం బయటకు వచ్చింది. యాక్చువల్గా యోబు రాయలేదు, ఇది మోషే గారు రాశాడు. ఆధార్ ఎవరంటే మోషే. కాబట్టి యోబు రాసింది కాదు, కానీ యోబు శ్రమల్లో నుండి వచ్చిన మాటలు అవి. ఒక మంచి గ్రంథం వచ్చింది. అలాగే యోహాను శ్రమల్లో నుండి ప్రకటన గ్రంథం వచ్చింది. 2వ రాకను గూర్చిన వర్తమానాలు. అనగా శ్రమలు ఎక్కువగా ఉన్నాయనంటే గొప్ప విషయాలు జరుగుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ స్టేట్మెంట్ మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. ఏందన్నా శ్రమలు ఏంటి, శ్రమలో నుండి గొప్ప సాధన, అసలు మాకు శ్రమ పోతే చాలనుకుంటే శ్రమ పోవాలి అని అంటే నీలో ఒక గొప్ప సంగతి జరగాలి, ఒక గొప్ప విషయం జరగాలి. అందుకు దేవుడు మనల్ని శ్రమలోకి రాణిస్తాడు. అందుకనే నన్ను ఒక దైవజనుడు ఏమని ప్రార్థన చేయమన్నాడంటే, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఒక దైవజనుడు నాకేం చెప్పాడంటే, బ్రదర్ నీకు సేవలోనైనా ఇంటి నీకు సమస్యలు వస్తాయి, కొన్ని కృంగిన పరిస్థితులు వస్తాయి. అయితే ఆ శ్రమలు సమస్యలు రాగానే వెంటనే ప్రభా ఈ సమస్య నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ సమస్య నాకు వద్దు నాయనా తీసేయి ప్రభు అని వెంటనే ప్రార్థన చేయొద్దు అన్నాడు. ఇప్పుడు మీరు నన్ను కలిసినప్పుడు లేక సేవకులను కలిసినప్పుడు మీరేం కోరుకుంటారు? అనా ఈ తలనొప్పి ఉంది, ఈ తలనొప్పిని వెంటనే తీసేయమని ప్రార్థన చేయని అంటారు. ఈ తలనొప్పి 4 రోజులు ఉంచి ఈ తలనొప్పి ద్వారా నేను ఏమి నేర్చుకోవాలో దేవుడు నాకు చెప్పేటట్టు ప్రార్థన చేయని ఎవరన్నా అడిగారు? అసలు ఇంతవరకే ఎవరు అడగరు. ఎవరు అడగరు అట్లా. ఇది వెంటనే తీసేయి ప్రభు అని అంటారు. ఆ దైవజనుడు చెప్పింది ఏంటంటే, నీకేదన్నా శోధన వస్తే ఈ శోధన తీసేయి ప్రభు అని అడగొద్దయా, ఈ శోధన ద్వారా నేను ఏమి నేర్చుకోవాలో అది నేర్పించు అని అడుగును అన్నాడు. అంటే ఇవన్నీ స్పిరిచువల్ స్టాండర్డ్స్ అండి. దేవుల్లో ఎదిగిన వాళ్ళు ఇలాగ ఆలోచిస్తారు. దేవుల్లో ఎదగకపోతే వెంటనే ఈ సమస్య నాకు వెంటనే పోవాలనుకుంటారు. దేవుల్లో ఎదిగిన వాళ్ళు ఈ సమస్య ద్వారా నాకేమి నేర్పిస్తారు ప్రభువా అని అడుగుతారు. ఆయనకు తెలుసండి. అందుకనే 10వ వచనం ఏం చదువుతున్నాం? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. తర్వాత ఇంకా ఏం తెలుసో కొంచెం ముందుకు సాగుదాం. కీర్తనల గ్రంథంలోనే మొదటి కీర్తన తీయండి. కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన 6వ వచనం చదవండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ దేవునికి తెలియను అంటున్నాడు. ఏం తెలుసు అంటే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మనం పాట పాడతాం, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చూసారా, మార్గము చూపించు తండ్రి ఇంటికి, మాధుర్య ప్రపంచము చూపించు నా కంటికి. మాధుర్య ప్రపంచం అంటే అది దేవునిలో ఉన్నది. అది అందుకని ఇక్కడ ఏం రాస్తా ఉన్నాడు దావీదు గారు? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను.
అంటే నీతిమంతుల మార్గం ఎటుపోతుందో కూడా దేవునికి తెలుసండి. అందుకనే నువ్వు దేవుని తెలుసుకొని ఉండాలి, దేవుని మీద నువ్వు ఆధారపడి ఉండాలి. అలాగే దావీదు దేవుని ఎలాగూ తెలుసుకున్నాడో, యోబు ఎలాగూ దేవుని తెలుసుకున్నాడో, యోహోను ఎలాగూ దేవుని తెలుసుకున్నాడో, ఆ దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. చూసారా? కాబట్టి మనల్ని గురించి తెలిసిన దేవుణ్ణి ఇంకా మనం పూర్తిగా ఆధారపడితే ఇంకా గొప్పవి వస్తాయి. చెప్పాలి అనంటే నువ్వు దేవుని మీద ఎంత ఆధారపడతావో అంత గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని మీద ఎంత ఆధారపడుతుంటావో అన్ని అద్భుతాలు దేవుడు నీకు చేస్తూ ఉంటాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. ఇంకా దేవునికి ఏం తెలుసో ఈ మాటతో మనకు క్లియర్ అయిపోద్ది. చూడండి ఒక్కసారి దేవునికి మనల గురించి ఏం తెలుసు అనంటే మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఆ మాట అందరూ చెప్పండి. మీ కుడి చేయి పైకి లేపి ఆయనకు తెలియను అని చెప్పండి. ఆయనకు తెలియను. ఇప్పుడు నా అక్కర్లు ఆయనకు తెలియను అని చెప్పండి. నా సమస్యలు ఆయనకు తెలియను, నా సమస్యలకు పరిష్కారము ఆయనకు తెలియను. ఆమేన్. ఆయనకు అంతా తెలుసు. ఆయనకు సమస్తము ఎరిగిన దేవుడు. పేతురు చెరసాల్లో నుండి బయటకు వస్తున్నప్పుడు ఆయన మనస్సులో ఏమనుకున్నాడంటే, నేను బయటికి వెళ్తున్నాను కానీ ఆ ప్రధాన గేటు, ఆ మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఆ గేటు తలుపులు ఎవరు తీస్తారా నా కోసం అనుకున్నాడంట. ఆయన అలా నడిచి వెళ్తూ ఉంటేనే దేవదూత వచ్చి ఆ గేటు ఓపెన్ చేసేసాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఏ టైంలో ఎలాగూ గేట్లు తీయాలో, ఏ టైంలో ఎక్కడ దారిని నీకు క్లియర్ చేయాలో ఆయనకు అన్నీ తెలుసు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అనగా ప్రియులారా, ఈ వాక్యము ప్రారంభములో 27వ అధ్యాయం 1వ వచనంలో, యోబు గ్రంథంలోనే 27వ అధ్యాయం 1వ వచనంలో, ఏ దినమున ఏమి సంభవించునో మీకు తెలియదు అనే స్థాయిలో మనం ప్రారంభించి ఇప్పుడు ఇక్కడ ఏ స్థాయిలోకి వస్తున్నామంటే, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. తెలియని స్థితిలో నుండి తెలిసిన స్థితిలోనికి వస్తున్నాం. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు దేవుణ్ణి ఎలాగో బాగా తెలుసుకోవాలి. దేవుణ్ణి బాగా తెలుసుకోవాలి. ప్రభువు సహాయం చేస్తాడు. ప్రభు ఈ పరిస్థితుల్లో నన్ను నడిపిస్తాడు. నన్ను ఆయన ఒంటరిగా వదిలిపెట్టాడు. ఈ సమస్యలో అలాగూ నన్ను ఉంచడు. ఒకవేళ సమస్య ఉన్నది అనంటే సమస్యలో నుండి గొప్ప జయమును నేను చూస్తాను. ఆయనకు నా అక్కర్లు తెలుసు అని మనం ప్రభువుని గుర్తెరిగి దేవుని మీద అలాగూ మనం ఆధారపడాలి. మనకి ఏది తెలియదో దేవునికి ఆ విషయంలో పరిష్కారం తెలుసు. అందుకనే దేవునితో మనం ఏం చెప్పాలంటే, ప్రభా ఈ విషయంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వే నా సమస్యకు పరిష్కారం ఇవ్వు, అంతా తెలిసిన దేవుడు కదా అని నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. యెహోషాపాతు అదే కదా చేసింది. దేవుని మందిరంలోకి వెళ్ళి, ప్రభువా ఏమి చేయను దిక్కు తోచకున్నది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఈ శత్రువులతో ఎలా యుద్ధం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకేమీ తోచట్లేదయ్యా, నీవే చేయనన్నప్పుడు మరి దేవుడే ఆయన పక్షంగా యుద్ధం చేశాడు.
కావున ప్రభునందు పిల్లరా, మనం ఈ దినం నేర్చుకోవాల్సిన విశ్వాసం ఏమిటంటే, మనకు తెలియకపోవచ్చు, కానీ మనకెవరున్నారు? తెలిసిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని నువ్వు తెలుసుకుంటే అన్ని విషయాల్లో జయము వస్తుంది. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అని అంటే, దేవుని వాక్యంలో యోబు గ్రంథము 6వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతెనో అది నాకు తెలియజేయుడి. ఇలా చూడండి, మరలా ఒకసారి చదవండి అందరూ. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతెనో అది నాకు తెలియజేయుడి. అనగా ఇక్కడ మనం చూస్తుంది ఏమిటి అనంటే, ఏ విషయంలో నేను తప్పిపోతున్నానో అది నాకు తెలియచేయండి. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలియనప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తామండి. ఏం చేస్తుంటాం? తెలియనప్పుడు పొరపాట్లు చేస్తాం. ఆ పొరపాట్లు ఏంటో నాకు చెప్పండి అంటున్నాడు ఇప్పుడు యోబు. దేవుని తెలుసుకోవాలి అనంటే, తెలియనప్పుడు చేసిన పొరపాట్లు తెలుసుకొని సరిచేసుకొని దేవుణ్ణి తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయుడి. అంటే నేను ఏమన్నా పొరపాట్లు చేశానేమో, ఏమన్నా దేవుణ్ణి దుఃఖపెట్టానేమో, నా పొరపాట్లు నాకు తెలియచేయండి, నేను దేవుని కొరకు జీవిస్తాను. కావున ప్రభునందు పిల్లరా, తెలియని వయస్సులో, తెలియని దశలో పొరపాట్లు ఉంటాయి. తెలియని కాలంలో చేశాం, ప్రభు వాటిని క్షమిస్తాడు. నన్ను ఆ పొరపాట్లు క్షమించి దేవుని మార్గంలో ఉంచండి అని దేవుని వైపు యోబు మనస్సు మరల్చాడు. కాబట్టి గొప్ప జయము చూశాడు. ఇంకొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో దేవుని దగ్గర మనం ఏం తెలుసుకోవాలంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. ఇదండి మనం తెలుసుకోవాల్సిన విషయం. గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియచేయుడి. అనగా నీకు ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి అన్ని నీ విషయమై చూసుకుంటున్నాడు. ఆ కాపరి అన్ని విషయాలలో నిన్ను కాపాడుతూ ఉన్నాడన్న సంగతి మీరు తెలుసుకోండి. కావున ప్రియులారా, ఈ వాక్యము మొదటగా మనం ప్రారంభించిన మాట సామెతలు 27:1. ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. తర్వాత మాట, భవిష్యత్తులో ఏమి సంభవింపనన్నదో మనకు తెలియదు. ఆ తర్వాత మాట, ప్రభుదినం ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు. తెలియని స్థితిలో మొదలుపెట్టాము. ఇప్పుడు తెలుసుకోండి, యెహోవా కాపరిగా ఉన్నాడని తెలుసుకోనండి. ఆయన నిన్ను సువర్ణ వలె మారుస్తాడు అని తెలుసుకోనండి. ఆయన నిన్ను కాపాడువాడు అని తెలుసుకోనండి. నీవు నడుచు మార్గమంతటిలో ఆయనకు తెలియనని తెలుసుకోనండి. నీతిమంతుల మార్గం ఆయనకు తెలియనని తెలుసుకోనండి. కాబట్టి అలాగూ ఏ విషయంలో కూడా మరి నీకు తెలియకపోయినా మన ప్రభువుకు సమస్తము తెలుసు. మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని ఆయన సమస్త విషయాల్లో ఆయన గొర్రెల కాపరిగా మనకుండి మనల్ని కాపాడువాడని గుర్తెరిగి ఆయన వైపు మనం చూసినప్పుడు తెలియని ప్రతి విషయంలో ప్రభువే మనకు తెలియచేసి మనల్ని నడిపిస్తాడు.
తర్వాత మనం ఎంతగా కృంగిపోతున్నామో ఆ విషయాల్లో ప్రభు కార్యం చేసిన తర్వాత అంత సంతోషిస్తాము. అలాంటి కాపరి మనకున్నాడని తెలుసుకొని దేవుని మార్గంలో మనం నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలో వంచి దేవుని సన్నిధిలో, ప్రభా, మేము అనేక సార్లు తెలియని విషయమై మేము కంగారు పడుతూ ఉన్నాము. తెలియక మీ యందు విశ్వాసము, మీ యందు నమ్మకము, మీ యందు ఉన్న ఆ పట్టుదల మాకు తెలియక మేము కంగారు పడుతూ ఉన్నాము. కానీ మిమ్మల్ని తెలుసుకుంటున్నాము ప్రభా, మీ సన్నిధిని గుర్తెరిగినాము. ఓ ప్రభా, అలాంటి మిమ్మలను తెలుసుకునే జీవితం మాకివ్వండి, మీ మీద ఆధారపడే జీవితం మాకివ్వండి అని మనం ప్రభువుని అడుగుదాము. ఒక్క నిమిషం అందరము పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాము. దేవా, మీ సన్నిధి మాతో ఉంచి మిమ్మల్ని తెలుసుకొని మీలో మేము స్థిరపరచబడాలని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అయా, తెలియని స్థితిలో మేము ఉంటూ ఉన్నాము. ఏ దినమున ఏది సంభవిస్తుందో మాకు తెలియదు. ప్రభు దినం ఎప్పుడొచ్చునో మాకు తెలియదు. మా భవిష్యత్తులో ఏమి సంభవింపనై ఉన్నదో కూడా మాకు తెలియదు. తెలియని స్థితిలో ఉంటున్న మమ్మలను ప్రభు, అన్నీ తెలిసిన దేవునిని గుర్తెరిగి మీ మీద ఆధారపడినప్పుడు, మీ వైపు చూసినప్పుడు, సమస్త విషయాలలో కాపరి ఎలాగూ కాయుచూ ఉన్నాడో అలాగూ మమ్మలను కాస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రభు. నా మార్గము ఆయనకు తెలియను, నేను శోధింపబడిన మీదట సువర్ణము వలె మారుదును అని యోబు చెప్పినాడు కదా. అవును ప్రభు, శోధించబడేది కృంగిపోవటానికి కాదు, శోధించబడేది శోధన సువర్ణము వలె మమ్మలను చేస్తుందని యోబు చెప్పాడు కదా. అట్టి విశ్వాసం మాకు దయచే. ఆ విషయము దావీదుకు తెలుసు కాబట్టి సున్నత లేని ఫిలిస్తీయుడు వీడంతా జీవము కలిగిన దేవుని ఎదుట అని చెప్పాడు. మిమ్మల్ని తెలుసుకున్నాడు కాబట్టి ధైర్యముగా చెప్పగలిగాడు. ప్రభా, మేము ఏ విషయములో అదరక బెదరక కలవరపడక, ఎలాంటి చిక్కు ముడులు సమస్యల లాంటివి మా ఎదుట సవాళ్ళు నిలిచినా సరే, యేసు నామములో అవన్నీ ఆ చిక్కులను ఎలాగూ ఓడదీయాలో, ఎలాగూ వాటిని సరళము చేయాలో తెలిసిన దేవుడు మాకున్నారు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. సేవలో ఉన్న చిక్కుముడులు, కుటుంబంలో ఉన్న చిక్కుముడులు, జీవితంలో ఉన్న చిక్కుముడులు, సమస్యలు మా ముందు నిలబడిన చిక్కులు, వీటన్నిటిని ఎలాగూ ఓడదీసి మమ్మలను సరళమైన మార్గంలో నడపాలో తెలిసిన దేవుడు మీరు ఉన్నారు. మీ ప్రతి అక్కరను ఆయనకు తెలియను అని మేము చదివాము కదా. మీ ప్రతి అక్కర ఆయనకు తెలియను అని చదివాము. ఎంత గొప్ప ఆదరణ మాకు ఇస్తా ఉన్నదా మాట ప్రభా. మీరు తెలిసిన దేవుడు. తెలియని స్థితిలో నుండి తెలిసిన దేవునిని మేము గుర్తెరిగే స్థితిలోనికి వచ్చు వారముగా చేయండి. ఈ ప్రియులందరినీ మీరు దర్శించండి. వీరి ఆత్మలతో మీరు ఉండండి. నాయన, రానయ్యన్న ఈ వారం అంతటిలో వీరి పనిపాటలన్నిటిలో జయమునివ్వండి. మాకు ఏ సమస్య మా ముందున్నా, ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నా వెంటనే ఈ మాటలు మాకు గుర్తు రావాలి. అందరికీ గుర్తు రావాలయ్యా. నాకు తెలియదు, కానీ తెలిసిన దేవుడు నాకున్నాడు కదా, ఆయన వైపు చూస్తాను, ఆయనే నా మార్గం సరళం చేస్తాడనే విశ్వాసముతో ముందుకు సాగుటకు ఈ ప్రియబిడ్డలందరికీ మీ కృపను దయచేసి నాయన, వీరి జీవితంలో అనుదినము, ఈ వారములో, ఈ నెలలో, అనుదిన జీవితంలో ఈ అద్భుతము, ఈ వాక్యమే వీరికి నాయన తండ్రి, నాయన గొప్ప కార్యాలు మా ముందు చేసి పెట్టినలాగా నా సహాయం వచ్చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి విన్న వాక్యం హృదయములో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి
ఇప్పుడు నెలప్పుడు మనందరికీ తోడుగా ఉండి తెలిసిన దేవునిలో మనము బలపడి సమస్త విషయములలో మనము జయము చూచి ఆయన కృపలో ఆనందించుదుము గాక. ఆమేన్. మంచిది పిల్లలందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.